హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అభయరామ్ బ్లాగ్స్ 786. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ రెసిపీ నేను చూపించబోయేది మటన్ కర్రీ. నేను నా స్టైల్లో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇలా పెనం అయితే పెట్టాను. పెనంలో ఆయిల్ పోసుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేద్దాం. ఆయిల్ అయితే వేడెక్కింది. నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ మగ్గాలి. మగ్గేద వరకు వదిలేదు. ఆనియన్స్ అయితే మగ్గాయి. ఇందాక తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, ఇలా మటన్ వేసుకోవాలి. మటన్ వేసి ఇలా కలిపేసుకోవాలి. కారం, ఇది మటన్ మగ్గాక కారం వేసుకుంటాం. మటన్ మగ్గింది మంచిగా. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటాం. కారం కొద్దిగా సాల్ట్. కారం ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాను. కారం సాల్ట్ వేసుకున్నాం కదా, వేసి కలిపేసాను. ఇప్పుడు ఇది పొయ్యి మంట స్లిమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఇందులోకి కాస్త వాటర్ పోసాను, ఎందుకంటే మటన్ ముక్క ఉడకాలి కదా, అందుకే వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు విజిల్స్ పెడతాను, ఒక 4 విజిల్స్. ఇట్లా ఇదిగోండి, విజిల్ చల్లారింది. మటన్ అయితే మంచిగా ఉడికింది.